అవర్ ఛానల్. నేను నరేష్. డ్రగ్స్ కేసులో మనం చూస్తున్నాం, గతంలో కూడా డ్రగ్స్ కేసులో ఇన్వెస్టిగేషన్ విచారణ ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ దగ్గర నుంచి చాలామంది పిలిచి ఇన్వెస్టిగేషన్ చేశారు. అందులో తరుణ్ కూడా రావడం జరిగింది. తాజాగా నవదీప్ పేరు మాదాపూర్లో జరిగినటువంటి సంఘటనలో నవదీప్ పేరు తెరపైకి వచ్చింది. సందర్భంగా రీసెంట్గా రిలీజ్ అయినటువంటి బేబీ మూవీ చాలా ఇది చూపిస్తుంది జనాలపైన, ముఖ్యంగా యూత్లో ప్రభావం ఉంది ఆ సినిమాలో కొన్ని సన్నివేశాలు డ్రగ్స్కి సంబంధించి అని చెప్పి. ఈరోజు మనతో పాటు ప్రముఖ నిర్మాత నటికుమార్ ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. నిజంగా సినిమాల్లో చూపించే మాదక ద్రవ్యాలు కానీ లేకపోతే కొన్ని సీన్లు నిజ జీవితంలో యువతపై ప్రభావం చూపిస్తున్నాయంటే ఏం చెప్తారు? ఒక మాట అండి, ఫస్ట్ నిజ జీవితంలో ఉన్నవే సినిమాల్లోకి అది సబ్జెక్ట్గా రాసి పెడతారు. ఒకటి పోలీసు వాళ్ళు చెప్పిన దానికి నేను ఏకీపిస్తాను. అది దాంట్లో ఆ సబ్జెక్ట్ ప్రభావం చూపిస్తుంది అంటానికి నేను ఓకే, దాన్ని నేను ఒప్పుకుంటా. అయితే నేనేమంటానంటే, అసలు మీరు కేసులు పెడుతున్నారు కదా, ఒక్క కేసైనా మీరు ఎట్టి పరిస్థితుల్లో కేసు ప్రూవ్ అయిందా? ఇంతమందిని మీరు లైన్ కట్టి పిలిపించి పేపర్లో ఫోటోలు ఇస్తున్నారు కదా, ఒక్క కేసైనా మీరు ప్రూవ్ చేయగలిగారా? ఒక్కళ్ళైనా అరెస్ట్ చేశారా? ఒక్కళ్ళైనా అరెస్ట్ చేసి రిమైండ్ చేసి ఇదిగో ఇంతమందిని మేము రిమైండ్ చేసామని మీరు ప్రొడ్యూసర్ కౌన్సిల్కి కానీ మా అసోసియేషన్కి కానీ ఛాంబర్కి కానీ ఎప్పుడైనా ఇచ్చారా? దాన్ని మేమేమైనా యాక్షన్ తీసుకోకపోతే అడగాలి. ఒక ప్రొడ్యూసర్ కొన్ని జాయింట్ సెక్రటరీగా మేము యాక్షన్ తీసుకోకపోతే అడగాలి. రెండోది సినిమాలో ప్రభావం చూపిస్తుంది అంటే, సినిమాలో ప్రభావం చూపిస్తుందంటే వీళ్ళు కళ్ళు మూసుకొని చూస్తున్నారు. సంసార్ వాళ్ళు కళ్ళు మూసుకొని చూస్తున్నారు అని అడుగుతున్నా. ఆమె ఈజ్ సంసార్ ఆఫీసర్ లేడీ, ఆమెకి తెలియట్లేదా ఇది మొత్తం మార్కెట్ మీద పెడుతుంది, ప్రభావం పడుతుందని చెప్పేసి? వాళ్ళకి రైట్ లేదా? వాళ్ళు కట్ చేయొచ్చు కదా. అంటే సంసార్ కూడా వీక్ అయిపోయింది. సంసార్ కూడా చూసి చూడనట్టు సర్టిఫికెట్లు ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ పోలీసు వాళ్ళు చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే సంసార్ ఆఫీసర్ కూడా కరెక్ట్గా లేరు. వాళ్ళు ఉంటే వాళ్ళకి రైట్ ఉంది, డ్రగ్స్ కానీ మనకు దగ్గర చూపించడానికి రైట్ లేదు. దాంట్లో ప్రొవిజనే ఉంది, వాళ్ళ బుక్లో ఉంటుంది. మీరు ఏ సర్టిఫికేట్ ఇచ్చినా కూడా డ్రగ్స్ గంజాయి ఇవన్నీ చూపించడానికి లేదు. మందు కూడా మందు బాటిల్గా చూపించడానికి లేదు. ఓకే, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. అంటే వీళ్ళు దేనికి ఆశపడుతున్నారో ఈ సెన్సార్ ఆఫీసర్లు దేనికో ఆశపడి వాళ్ళు వదిలేస్తున్నారు సినిమాలు. పుష్పలో ఎంత వదిలేరండి? పుష్పలో గంధపు చెక్ స్మగ్లరు ఆ స్మగ్లింగ్ చేస్తూ ఉంటే ఇష్టం వచ్చినట్టు వదిలేశారు. అంటే వీళ్ళు సినిమా చూడడం రావట్లేదా, లేకపోతే దేనికో దానికి లోపడుతున్నారా? నేను అడుగుతుంది ఒకటి. రెండో విషయం ఇంకోటి ఏమంటున్నానంటే, ఫస్ట్ మనం అరెస్ట్ చేసిన వాళ్ళని, మనం ఇప్పుడు ప్రొడ్యూస్ చేసిన వాళ్ళని, ఇప్పుడు దాకా 5 సంవత్సరాలు ఎంతమందికి శిక్షలు పడ్డాయి, ఎంతమంది జైల్లో ఉన్నారు, ఎంతమంది బయట సినిమా వాళ్ళు, నాకు బయట వాళ్ళతో సంబంధం లేదు. మరి ఇదన్నీ చెప్పినవన్నీ కూడా రాంగ్ అవ్వబట్టే కదా ఈరోజు రోజువారు పెరుగుతున్నాయి. మీరు టీవీలో చూపించింది ఒకటి, అరెస్ట్ చేసింది ఒకటి, మళ్ళీ క్లీన్ చిట్ ఇచ్చింది ఒకటి. ఒక్కసారి ఆలోచించండి, మీరు కూడా మనసులో గుండెల మీద చేసి ఆలోచించండి. అంతమంది ఒక 10 రోజులు చూపించి అందరికీ క్లీన్ చిట్ ఇచ్చారు. ఇది కేటీఆర్ గారు సమానం చెప్పాలి. రేపు ప్రజలకు మనం ఏం చెప్తున్నాం, రేపు యూత్కి ఏం చెప్తున్నాం, యువతకి ఏం చెప్తున్నాం సమాధానం? పట్టుకున్నామంటే బ్లాక్మెయిల్ చేస్తున్నామా, భయపిస్తున్నామా, వాళ్ళ మీద కేసులు లేకుండా మళ్ళీ వదిలేస్తున్నాం క్లీన్ చిట్ అంటే ఇదే అవుతుంది కదా అని చెప్పి యువత కూడా పాడైపోతుంది. బ్లేమ్ ఉంటుంది అంటారా? బ్లేమ్ వస్తుంది కదండి, పడిపోతుంది కదా. ఇప్పుడు నవదీప్ ఉన్నాడు, నవదీప్ ఏ తప్పు చేయకుండా నవదీప్ పేరు 4 సార్లు 5 సార్లు రోజుకి వేశారు. ఇప్పుడు నవదీప్ హైకోర్టుకి వెళ్ళాడు, ఆ బ్యాడ్ అయితే ఉండిపోద్దిగా. ఆ పిల్లల పెళ్ళిళ్ళు ఎలాగవుతాయి అది కూడా మనం ఆలోచించుకోవాలి. మీ ఇష్టం వచ్చినట్ట తరుణ్ మీద కూడా చేశారు, వాళ్ళ మీద చేసి మళ్ళీ క్లీన్ చిట్ ఇచ్చారు. ఓకే, వాళ్ళందరూ డిఫర్మేషన్ ఎందుకు వేయలేదు అంటే పోలీసులు బెదిరించారని వేయలేదా, లేకపోతే ఎందుకు మాకు గొడవ అని వేయలేదా? ఇవన్నీ ఉన్నాయి. నేనేమంటానంటే, మీరు నిజంగా పట్టుకొని అరెస్ట్ చేస్తే, అందరూ సినిమా వాళ్ళు కాదు, అరెస్ట్ చేస్తే ఎవరో ఒక చిన్న సినిమా తీసినోడు నిర్మాత అంటే, ఎవడో చిన్న ఫైనాన్స్ ఇచ్చినాడు ఫైనాన్సర్ అంటే, ఎవడో డబ్బింగ్ సినిమా తీసుకొచ్చినాడు నిర్మాత ఎలాగవుతాడు? ఇది కూడా బ్యాడ్ ఉంది. కనుక నేనేమంటున్నానంటే, మీరు బేబీ సినిమా మీద పెట్టడం కరెక్ట్ కాదు. మీరు పెట్టినప్పుడు మీరు గట్టిగా సెన్సార్ ఆఫీస్కి లెటర్ రాయండి, సెన్సార్ ఆఫీస్కి ఘాటుగా రాయండి. మీరు ఒక దీని మీద రాయండి, ఒక పుష్పం మీద రాయండి, అన్నింటి మీద రాయండి. లేకపోతే వాళ్ళ మీద కేసు ఫైల్ చేయండి, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి. ఇట్స్ ఫైల్డ్ అట్ ఎఫ్ఐఆర్. మీరు జ్యూరిడిక్షన్ మీ దగ్గర ఉన్న బుక్లో మీకున్న సెక్షన్ల ప్రకారం మీరు ఎందుకు వదిలేస్తున్నారు ఈ సీన్లు? బయటకు చూపించకూడదు, చూపిస్తే క్రైమ్ అనేది మీ దగ్గరే ఉంది కదా. 25 సంవత్సరాల క్రితం నేను సినిమా తీస్తే
25 సంవత్సరాల క్రితం ఇదే డైలాగ్స్ నా మీద చెప్పి రాశారు వాళ్ళు సెన్సార్ వాళ్ళు. సినిమా రిజెక్ట్ చేస్తే నేను ఆర్సీకి వెళ్ళాను, ఆర్సీ అయిపోతే ట్రిబ్యునల్కి వెళ్ళాను. అంటే నేను ఎందుకు చెప్తానంటే సెన్సార్లో ఉన్న వాళ్ళు తప్పు, సెన్సార్ తప్పు చేస్తుంది కనుక ఇలాంటివన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా మనం రెక్టిఫై చేసుకొని పోలీసు వాళ్ళు కూడా సెన్సార్ ఆఫీసర్ల మీద కూడా కేసు పెట్టాలి. సార్ బేబీ సినిమాలో యాజ్ ఏ ప్రొడ్యూసర్ మీరు చెప్పండి ఉన్నటువంటి సన్నివేశాలు అభ్యంతరకరం. అది సెన్సార్ తప్పండి. ప్రొడ్యూసర్ ఏం చేస్తాడు? ప్రొడ్యూసర్ డైరెక్టర్ సినిమా తీశారు, సెన్సార్ వాళ్ళు సినిమా తీస్తే కళ్ళు నెత్తిపై కళ్ళు మూసుకొని చూసారా వాళ్ళు? సెన్సార్ వాళ్ళు కళ్ళు మూసుకొని చూసారా, పడుకొని చూసారా? సర్టిఫికేట్ ఏ విధంగా ఇచ్చారు, ఏం ఆశించి ఇచ్చారు వాళ్ళు? ఏం ఆశించి ఇచ్చారు ముందు సమాధానం చెప్పాలి. వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో ఏమున్నాయి? ఏ సర్టిఫికేట్ ఇచ్చినా కూడా మీరు ఏదైతే డ్రగ్స్ అని చూపిస్తున్నారో అది చూపించకూడదు, మందు అని చూపిస్తున్నారో చూపించకూడదు, మీకు గంజాయిని చూపిస్తున్నారో చూపించకూడదు, లేబుల్ కూడా చూపించకూడదు, అది వాడుతున్నట్టు కూడా చూపించకూడదు. అది వాయిస్ అవర్లో నెయ్యాలి, అక్కడ వాయిస్ అవర్ వేయాలి. ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి కదండి. మరి వాళ్ళ కదా అక్కడ తప్పు చేస్తుంది. వాళ్ళు ఏంటంటే ఒక సెన్సార్ ఆఫీసర్ వస్తాడు, వాళ్ళకి ఏమీ తెలియవు, ఏదో 10 సినిమాలు 20 సినిమాలు ఇచ్చేస్తారు, ఏదో వాళ్ళు సంపాదించుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. మరి ఇలాంటి వాళ్ళమే పెట్టారు ఎఫ్ఐఆర్. జనాల్లోకి సెన్సార్ సర్టిఫికేట్ లేదు వదలరు కదా, వాళ్ళ మీద ఎందుకు మీరు పెట్టరు సెన్సార్ ఎఫ్ఐఆర్? వాళ్ళని ఎందుకు మీరు కస్టడీలో తీసుకొని ప్రశ్నించరు? ఇట్స్ అ క్లీన్ అండ్ క్లీన్. ఒకసారి సెన్సార్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత ఆపడానికి ఎవరికి రైట్ లేదు. సార్ ఇంకో విషయం కూడా తెరపైకి వస్తుంది, నవదీప్ విషయం వచ్చిన దాని తర్వాత ఇక్కడ కేటీఆర్ రేవంత్ల పైన కూడా మాదక ద్రవ్య దాంట్లో టెస్ట్ చేయాలి వాళ్ళ దాన్ని కూడా అని చెప్పేసి. అది పొలిటికల్ రైవల్స్ అండి, అది దాని సంబంధం అంతే అంటారా సార్? పొలిటికల్గా మాట తప్ప ఏం సంబంధం. సోషల్ మీడియాలో మాట రైట్ సార్. థ్యాంక్ యూ.